హైదరాబాద్ నాంపల్లిలో పహల్గాం తీవ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేతలు. హింసకు పాల్పడిన ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా చూడొద్దని, ప్రతీకారం తీవ్రంగా ఉంటుందన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ కు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా 33 జిల్లాల్లో కూడా మరి పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిని నిరసన తెలియపరచడం జరిగింది. భగవంతుడు వారందరూ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కూడా మరి ఉద్యోగుల మేమందరం కూడా మరి 1 నిమిషం మౌనం పాటించి మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ద్వారా మన భారత ప్రధానమంత్రి గారు పెద్దలు మోదీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా కూడా దేశమంతా కూడా గర్విస్తూ ఉంది. మరి ముష్కర్ల దాడి మన శత్రు దేశం పాకిస్తాన్ కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా ఉన్నాం, శాంతి శాంతి అని చెప్పినాం. కానీ ఇప్పుడు మా ఓపిక కూడా సహనం కూడా అయిపోయింది. ఖచ్చితంగా 100% భారతదేశ ప్రభుత్వం సైన్యాలు కూడా దాడి చేసి శత్రువుని మట్టి గుడిపవలసిన టైం బరాబర్ ఆసన్నమైంది. 100% ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళని వెతికి వేటాడి వాళ్ళని కూడా ఖతం పట్టియాలని, మరి ఎవరైతే కాలం చేసిందో అన్యం పుణ్యం ఎరగని మా భారతదేశ ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని, వాళ్ళని మరి ధైర్యం కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా అన్నిటికీ కూడా సాయం సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది.